స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లోకి ఒక కంపెనీ ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? స్టాక్ మార్కెట్ నుండి డబ్బులు ఎలా సంపాదించడం? ఇందులో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు? అలాగే స్టాక్ అంటే ఏంటి? షేర్ అంటే ఏంటి? వీటిని మనము ఎక్కడ కొనాలి? ఎక్కడ అమ్మాలి? స్టాక్ మార్కెట్లో మనం షేర్ కొనాలంటే మనకు ఏం కావాలి? అలాగే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో రానున్న రోజుల్లో వస్తూ ఉంటాయి. మీకు స్టాక్ మార్కెట్కు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎలా వస్తుంది అనే దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఎలా ట్రేడ్ చేయాలి, చార్ట్ ట్రేడింగ్ ఎలా చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇలా ప్రతి విషయం మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, కరోనా వచ్చిన తర్వాత మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా మారాయో. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థికంగా ఎంతోమంది నష్టపోయారు. అలాగే స్టాక్ మార్కెట్ కూడా చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ వస్తుంది అన్నప్పటి నుండి ఎలాగైతే నష్టాల్లోకి వెళ్ళిపోయాయో మళ్ళీ అలాగే తిరిగి పుంజుకోవడం మొదలుపెట్టింది స్టాక్ మార్కెట్. ఆ సమయంలో మనలాంటి రీటైల్ ట్రేడర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది స్టాక్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు అనే ఆశతో చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. కానీ అందులో సరైన అవగాహన లేక ఎంతోమంది నష్టపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రేడర్లలో 89 మంది నష్టపోతున్నారు ఫ్రెండ్స్. మిగతా 11 మంది మాత్రమే స్టాక్ మార్కెట్ నుండి డబ్బు సంపాదిస్తున్నారు. ఇది నిజం ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను కూడా 89 మందిలో ఉండేవాడిని. చాలా కోర్సులను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. కానీ ఏది కూడా ఒక సరైన ఆర్డర్లో ఉండేది కాదు. అన్నీ అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఈ రోజుల్లో వచ్చిన చాలామంది కొత్త ట్రేడర్స్ బయట వేలకు వేలు కోచింగ్ సెంటర్లకు పేమెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు నేర్పించేది మాత్రం అంతంత మాత్రమే. వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్లో ఆల్మోస్ట్ వాళ్ళ కోచింగ్ సెంటర్లకే డబ్బులు ఎక్కువ పేమెంట్ చేస్తూ ఉంటే మిగతా డబ్బుతో ట్రేడింగ్ ఏం చేస్తారు ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను కూడా ఆ చిన్న క్యాపిటల్ పట్టుకునే వచ్చాను. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఫ్రెండ్స్. నేను ఏదైతే ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నాను అది ఈ రోజు నుండి మీకు పూర్తిగా ఫ్రీగా నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఎవరైతే ఈ వీడియోను చూసారో అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రియల్ కంటెంట్లోకి మూవ్ అవుదాం. ముందు షేర్ అంటే కంపెనీలో కొంత భాగం అని అర్థం. అంటే మనం ఏదైనా కంపెనీకి చెందిన షేర్ కొన్నామంటే ఆ కంపెనీలో మనకు కూడా కొంత వాటా ఉంటుంది. అంటే ఆ కంపెనీకి చెందిన ఆస్తుల్లోనూ లాభ నష్టాల్లోనూ మనకు భాగస్వామ్యం ఉంటుంది. అసలు కంపెనీలు షేర్లు ఎందుకు అమ్ముతాయి? ఏదైనా ఒక కంపెనీ మరింత విస్తరించడానికి దానికి పెట్టుబడి అవసరం అవుతుంది. అప్పుడు ఆ కంపెనీకి 2 మార్గాలు ఉంటాయి. మొదటిది బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం, రెండవది స్టాక్ మార్కెట్లోకి రావడం. బ్యాంకు నుండి అప్పు తీసుకుంటే దానికి కట్టవలసిన వడ్డీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని కంపెనీలు స్టాక్ మార్కెట్ను ఎంచుకుంటాయి. కంపెనీలు ఎంత పెట్టుబడిని సేకరించాలనే దాన్ని బట్టి కంపెనీ దాని షేర్లను స్టాక్ మార్కెట్లో అమ్ముతుంది. అప్పుడు మనలాంటి పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లో ఆ షేర్లను కొంటారు. అలా పెట్టుబడిదారుల ద్వారా వచ్చిన డబ్బు ద్వారా కంపెనీ విస్తరణ పనులు చేపడుతుంది. ఆ తర్వాత కంపెనీకి లాభం వచ్చినా లేక నష్టం వచ్చినా అందులో షేర్లు కొని వాటిలో పెట్టుబడి పెట్టిన మనలాంటి వాళ్ళందరికీ లాభ నష్టాలు వర్తిస్తాయి. సరే, అసలు ఈ షేర్లను మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది ఇప్పుడు చూద్దాం. షేర్ల కొనుగోలు అండ్ అమ్మకాలకు స్టాక్ ఎక్స్చేంజీలు ఉంటాయి. కంపెనీలు అన్నీ కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మనం ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు కొనడం, అమ్మడం చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 2 స్టాక్ ఎక్స్చేంజీలు రన్ అవుతూ ఉన్నాయి. ఒకటి బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, రెండవది ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండింటిలోనూ మనం షేర్లను కొనవచ్చు, అమ్మవచ్చు. షేర్లు కొనడానికి, అమ్మడానికి ముందుగా మనకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి. ఈ డిమాట్ అకౌంట్ అనేది మనకి ఎక్స్చేంజ్కి మధ్యలో ఒక బ్రోకర్గా వ్యవహరిస్తుంది. మనం కొన్న షేర్లన్నీ సిడిఎస్ఎల్ లేదా ఎన్ఎస్డిఎల్లో స్టోర్ అవుతాయి. సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. ఇవి 2 సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మనం ఏ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా మనకు పెద్దగా నష్టం లేదు.
ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉదాహరణకు జీరోదా, అప్ స్టాక్, ఏంజల్ వన్ పైసా ఇలా ఏ కంపెనీ దగ్గర మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే షేర్లు కొన్నామంటే ఆ కొంటున్న షేర్లు సిడిఎస్ఎల్లో లేదా ఎన్ఎస్డిఓలో స్టోర్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు షేర్ అంటే ఏంటి, కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకున్నారు. తర్వాత కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వచ్చే ప్రాసెస్ అంటే ఐబీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక విషయం ఫ్రెండ్స్, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ పైన అవగాహన ఉన్న వాళ్లకు తెలిసే ఉంటుంది. ఎడ్యుకేషన్ ఛానల్స్కి రీచ్ అనేది ఉండదు. అందులో మనది రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. మన తెలుగు కమ్యూనిటీలో చాలా అంటే చాలా తక్కువ ఛానల్స్కు మాత్రమే రీచ్ వచ్చింది. అందులో కొన్ని ఛానల్సే ఉన్నాయి. అయినా సరే ఈ టైంలో నేను ఛానల్ను స్టార్ట్ చేశాను అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కంప్లీట్గా పూర్తిగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన అన్ని విషయాలను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.